ఈవినింగ్ టైంలో చక్కగా ఇలా పూజ అయితే చేసుకుంటూ ఉన్నానన్నట్టు. అండ్ రియల్‌గా దీపం పెట్టుకున్నాక మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అండ్ నేనైతే ఇక్కడ సాయిబాబా పారాయణం అలా చేస్తూ ఉన్నానన్నట్టు. సో, ఇలా పూజ కంప్లీట్ అయిపోయాక ఇల్లంతా అయితే ధూపం అలా వేస్తూ ఉన్నాను. అండ్ ఈవినింగ్ టైంలో ఇలా చక్కగా పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేస్తే గనుక రియల్‌గా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అండ్ చూడ్డానికి కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందన్నట్టు. అది నేను చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యాను. రియల్‌గా ఎంత కలగా అనిపించిందో ఇలా దేవుడి ముందు దీపాలు చూస్తే గనుక. అండ్ ఇక్కడైతే మొత్తం క్లీనింగ్ కూడా కంప్లీట్ కూడా చేసేసుకొని నెక్స్ట్ అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సొరకాయ కర్రీ అండ్ చపాతీ అన్నమాట. ఈ కాంబినేషన్ రియల్గా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చపాతీస్ చేసినా కానీ ఇలా లేయర్స్ రావడానికి ఫోల్డింగ్స్ ఎక్కువ పెట్టి చేసేస్తూ ఉంటాను. అండ్ వెంటనే ఇలా క్లీనింగ్ కూడా చేసేసుకుంటాను. అండ్ చపాతీస్ కాల్చిన వెంటనే హాట్ బాక్స్లో పెట్టేసుకుంటాను నెక్స్ట్ డేకి సాఫ్ట్గా ఉంటాయి అనేసి. అండ్ పిల్లలిద్దరి కోసం వడ కూడా చేసి టమాటో చట్నీ కూడా చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని నట్స్ కూడా సోక్ చేసి పెట్టేశాను. ఇలా మొత్తం అయితే క్లీనింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.